నైట్ షిఫ్ట్ ఉద్యోగులు అర్ధరాత్రి ప్రయాణాలు చేసేవారికి గుడ్ న్యూస్. నగరంలో రాత్రి వేళల్లో ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి గ్రేటర్ ఆర్టీసీ కీలక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాత్రి వేళల్లో బస్సుల సంఖ్య పరిమితంగా ఉండడంతో నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది, హోటల్ ఉద్యోగులు, లాజిస్టిక్స్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు క్యాబ్లు, ఆటోలు, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా థర్డ్ షిఫ్ట్ బస్సులను ప్రయోగాత్మకంగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో నగరంలోని 6 ప్రధాన రూట్లను ఎంపిక చేసి ఒక్కో మార్గంలో కనీసం 5 బస్సుల చొప్పున మొత్తం 30 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ప్రత్యేక బస్సులు రాత్రి 10:30 నుంచి తెల్లవారు 5 గంటల వరకు నడిచేలా ప్రణాళిక రూపొందించారు. ఏ రూట్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయో చూద్దాం. మేడ్చల్ టు గచ్చిబౌలి 195, కొండాపూర్ టు సికింద్రాబాద్ 10H, కోఠి టు పటాన్చెరు 218, కోటి టు పటాన్చెరు 222A, హయత్నగర్ టు JBS 290U, సికింద్రాబాద్ టు పటాన్చెరు 219 వంటి మార్గాలను తొలి దశలో పరిగణలోకి తీసుకున్నారు. ఈ రూట్ల ప్రత్యేకత ఏంటంటే నగరంలోని ముఖ్యమైన నివాస ప్రాంతాలను, ఐటీ హబ్లు, వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రవాణా కేంద్రాలతో అనుసంధానం చేస్తాయి. దీంతో ముఖ్యంగా ఐటీ, బీపీఓ, ఆసుపత్రులు, హోటళ్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులకు ఈ సేవలు ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాదు తెల్లవారుజామున నగరానికి చేరుకునే ప్రయాణికులకు కూడా ఈ సేవలు ఉపయోగకరంగా మారొచ్చు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు రాత్రి లేదా తెల్లవారుజామున చేరుకునే వారికి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజా రవాణా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ సేవలను వెంటనే అన్ని ప్రాంతాలకు విస్తరించరు. ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లో నడిపి ఎంతమంది ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు, బస్సుల ఆక్యుపెన్సీ ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది అనే అంశాలను పరిశీలిస్తారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే భవిష్యత్తులో మరిన్ని మార్గాలకు థర్డ్ షిఫ్ట్ బస్సులు విస్తరించే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్ నగరం రాత్రి వేళల్లో కూడా మరింత చురుగ్గా మారుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా కూడా అదే స్థాయిలో అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, రాత్రి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు ప్రజా రవాణాపై ఆధారపడే వారికి మరింత సౌకర్యం కలిగించొచ్చు.